ఇక సీతా కళ్యాణ ఘట్టం. మిథిలాధిపతి జనకులు న్యాయబద్ధులై రాజ్యపాలన చేస్తూ ఒకనాడు యజ్ఞం తలపెట్టారు. యజ్ఞభూమిని నాగలతో దున్నుతుండగా సీతాదేవి భూమిలో దొరికింది. అప్పటికి ఆయనకి సంతానం లేదు. అపరిమిత ఆనందంతో ఆమెను గుండెలకు హత్తుకుని అంతఃపురానికి తీసుకెళ్ళి పట్టమహిషికి అందించారు. ఆవిడి మాతృవాత్సల్యంతో పెంచి పెద్ద చేసింది. పెళ్ళిడు వచ్చింది. యోగ్యుడైన వరుని కోసం అన్వేషణ సాగింది. స్వయంవరం ప్రకటించారు. వీరత్వం సులకంగా. దక్షయజ్ఞ విధ్వంసం అయ్యాక పరమశివుడు తన ధనస్సును దేవరాతుని దగ్గర ఉంచాడు. ఆ తర్వాత అది దేవతలకు చేరి తిరిగి దేవతారాతునికి చేరింది. అది సీతాదేవి వెంటనే ఉంది. ఆనాటి నుంచి ఆ ధనస్సును ఎవరు ఎక్కుబడితే వారికే సీతాదేవిని ఇచ్చి వివాహం జరుపుతామన్నారు జనకుల వారు. ఎందరెందరో రాజపుత్రులు వచ్చారు. ఒక్కరూ ఆ ధనస్సును కదిలించలేకపోయారు. ఆ కోపంతో రాజ్యం మీద దాడి చేసిన వారు ఉన్నారు. నానా కష్టాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇక సాంఖ్య నగరాధిపతి సుధన్వుడు అయితే ప్రాణాలే కోల్పోయాడు. ఆ నగరానికి సీతాదేవి పినతండ్రి కుశధ్వజులు పాలకుడయ్యాడు. కొంతకాలం గడిచింది. ఎందరెందరో వస్తున్నారు, వెడుతున్నారు. ఒక్కరు ధనస్సును ఎత్తలేకపోయారు. ఇంతలో విశ్వామిత్రుడు వచ్చి నా వార్తతో కులగురువులు శతానందనతో వెళ్ళి ఆహ్వానం పలికారు. గత ఎపిసోడ్లో జనకుడు రామలక్ష్మణులు ఎవరని అడిగి తెలుసుకున్న విషయం మనకి తెలిసిందే. ఇక జనకులు విశ్వామిత్రులకు దశరథులకు శివధనస్సు కథ గురించి చెప్పాడు. ఆ రాముడు ఎత్తితే కళ్యాణ వేదిక స్వీకరించవచ్చు అన్నాడు. మరునాడు సభాస్థలికి శివధనస్సు తెచ్చారు. 8 చక్రాల బండి మీద ఉక్కుతో చేసిన పెట్టెలో ఆ ధనస్సును 5,000 మంది తీసుకొచ్చారు. మళ్ళీ జనకుడు దాని కథ వినిపించాడు. మీ రాజపుత్రులు ప్రయత్నించవచ్చు అన్నారు. చిరునవ్వుతో విశ్వామిత్రుడు రామచంద్రుని వైపు చూశాడు. విశ్వామిత్రుడి వైపు జనకుడు చూశారు. జనకుడు కన్నులతో అనుమతి ఇచ్చాడు. ఇక శివధనస్సు పైకి లేపడమే తరువాయి. అనంతరం ఏమైందో సీతారాముల వివాహం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. స్వస్తి.